ఏందో రాజకీయం అంటే చిన్నపిల్లల ఆట కాదు. అదేదో ఏమైనా మాట్లాడచ్చు, ఏమైనా చేయొచ్చు. ఒక అదాని వ్యాపారంలో మనం అయ్యా మా రాష్ట్రానికి వచ్చి ఓ సెంటర్ పెట్టుకోయా, మా రాష్ట్రానికి వచ్చి పరిశ్రమ పెట్టుకోయా అని అడుగుతున్నాం. పారిశ్రామికవేత్తని దేబురిస్తున్నాం రాజకీయాల కోసం. కానీ మంది కాకపోతే ఊరంతా దేకచ్చు అన్నటువంటి తరహాలో అదానిని పట్టుకుని నోటికి వచ్చిన మాటలు మాట్లాడేస్తాం. అదానిని ఏమైనా మాట్లాడేస్తాం. ఇప్పుడు తాజా కొంతమంది నాయకులు డిమాండ్, అదానితో వ్యాపారమే వద్దు, అదానిని బ్లాక్ చేసేయండి, అదానిని అరెస్ట్ చేసేయండి. ఏం చేద్దాం? అడుక్కు తిందామా? పక్క దేశాల వాళ్ళని పిలుచుకొచ్చి వాళ్ళకి భూములు ఇచ్చి, వాళ్ళకి సంపద ఇచ్చి, వాళ్ళకి ఇక్కడ బ్యాంకుల్లో లోన్లు ఇప్పించి వాళ్ళు వ్యాపారం చేస్తుంటే వాళ్ళ దగ్గర ప్యూన్ ఉద్యోగాలను వాళ్ళు ఇచ్చేటటువంటి ఇతర ఉద్యోగాలు తీసుకుని బతుకుదామా? లాభాలన్నీ వాళ్ళ దేశానికి పట్టుకుపోతుంటే పర్లేదు అని చంకలు గుద్దుకుందామా? ఏం మాట్లాడుతున్నామన్న అర్థం ఉందా? అదాని నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించాడు. సెక్షన్ పెట్టు, దాంట్లో ఏముందో తేలుస్తారు కదా రేపు పొద్దున. ఒక సమస్య ఎక్కడ వచ్చింది? అమెరికా ఫెడరల్ కోర్టులో అక్కడ ఉన్నటువంటి సోరోస్ గ్రూప్ వాళ్ళు వేసిన కేసు అది డీప్ స్టేట్ టీమ్ అన్నది నేను మొట్టమొదటే చెప్పాను. అది ఇక్కడ సాక్ష్యాలతో సహా కనబడుతుంది. సరే, ఆ ఏడుపేదో వాళ్ళు చూసుకుంటారు. మధ్యలో అదానితో బ్లాక్ చేసేయండి. రేవంత్ రెడ్డి గారు, మీరు అదానితో ఏ పెట్టుబడి పెట్టద్దు, లేకపోతే ఇంకోళ్ళు ఏది పెట్టుబడిని ఆహ్వానించద్దు. ఏం చేద్దాం ఇప్పుడు రేపు పొద్దున మళ్ళీ ఓ ఫార్మా కంపెనీల మీద నిషేధిస్తుంటాయి అమెరికా కంపెనీలు మన మందులు. వెంటనే ఆ కంపెనీలను పూసేద్దాం. అప్పుడు ఏం చేద్దాం? మన వాళ్ళందరినీ తీసుకెళ్ళి టింకరింగులు, పంచర్లు వేయడాలు, లేకపోతే కనుక సైకిళ్ళు అద్దెకిచ్చుకోవడాలు, ఈ వ్యాపారాలు చేపిద్దామా? కామన్ సెన్స్ కరువు అయిపోయి దేశంలో కోట్లాది మందికి ఉపాధిస్తున్న వ్యవస్థలని దుర్భాషలాడటం అనేటటువంటి ఫ్యాషన్ అయిపోయింది.